నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవర లత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ప్రజెంట్ తెలంగాణలో పోలీసులు ఆంధ్ర వెళ్ళి మరి నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఒక ప్రెస్ మీట్లో జరిగిన కథ ఇదంతా కూడా. ఆయన రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అంటే ఏదో ఒక ర్యాపిడో బైకర్తో కంపేర్ చేసి, ఇంకా వాళ్ళకన్నా ఈయన తక్కువ అన్నట్టుగా చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవే పెద్ద దుమారాన్ని రేపాయి. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ అరెస్ట్ ని మళ్ళీ వైసీపీ నేతలు ఇంకోలా చెబుతున్నారు. ఇదంతా కూడా రాజకీయ కక్ష చేస్తున్నారు, కావాలనే ఈ అరెస్టుల పరంపర అనేది జరుగుతుంది. ఇది ఎందుకు, ఎప్పుడు ఆపుతారు అని ప్రశ్నిస్తున్నారు. దీని మీద మీ విశ్లేషణ చెప్పండి. అంటే మనం చూస్తూనే ఉన్నాం గతంలో నుంచి కూడా కానివ్వండి, ఎప్పుడైతే ఇదంతా సంస్కృతి మీడియా మూకంగా కూర్చోవటం, నోటుకొచ్చిన బూతులు మాట్లాడటం, ఈ సంస్కృతిని ఎంకరేజ్ చేసిందే కేసీఆర్ గారు. అంటే ఒక రాజకీయ నాయన్ని బొందలో పెడతా, తొక్కి పాతాలని తొక్కేస్తా, వాడిని చంపేసేయాలి, కొట్టేసేయాలి, ఇక్కడ నుంచి తరిమేయాలి, ఇట్లాంటివన్నీ మాట్లాడింది కేసీఆర్ గారు. ఎప్పుడైతే పార్టీ పెట్టారో అప్పటి నుంచి ఈ బూతులు పర్వం అనేది స్టార్ట్ అయ్యింది. అది వరకు చూస్తే మీకు ఎప్పుడు కూడా ఇట్లా బూతులు మాట్లాడుకునే వాళ్ళు లేదు. అది పోను ఇంకా పెరిగిపోయింది. ఆంధ్ర తెలంగాణ రెండు చోట్ల కూడా విపరీతమైన ధోరణి. అరే కేసీఆర్ గారు మాట్లాడితే ఏమీ అనట్లేదు, మనం మాట్లాడితే తప్పేంటి అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ మేడం, ఇప్పుడు తెలంగాణ అంటే బూతులు మాట్లాడతారు అన్నట్టుగా పడిపోయింది అసలు. తెలంగాణలో అది మా లాంగ్వేజ్ బాయ్ అంటారు. అంటే లాంగ్వేజ్లో కూడా సరే ఏదైనా మర్యాద గారు అనకపోవచ్చు, మామూలుగా మాట్లాడినా దానిలో తప్పు అనిపించదు. ఎందుకంటే గారు అని పెట్టాలని అంటే ఆంధ్ర వాళ్ళు పెడతారని చెప్పేసి మాట్లాడతారు. దానిలో ఈ రోజున మనం చూస్తే మీడియా ముఖంగా మాట్లాడే భాష అంతా కూడా తెలంగాణ అని ఆంధ్ర అని కాదు, తెలుగు మాట్లాడతారు. అది మనం మీడియా భాష వచ్చి తెలుగు అని అనుకుంటాము. సరే, అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క యాస అనేది ఉంటది. ప్రతి జిల్లాకి కూడా యాస అనేది ఉంటది. వాళ్ళ పద్ధతులు డిఫరెంట్ ఉంటది, మారిపోతుంది. ఒక 2 జిల్లాలకు కలిపి ఒక యాస వచ్చేసింది. అలాంటిది మీరు ఈ రోజున ఇట్లా ఇదంటే ఒక తెలంగాణ వాదాన్ని అని చెప్పి రెచ్చగొడుతున్నాడు అని అంటే కేసీఆర్ గారే. మొన్నటి వరకు చూస్తే మనం ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో తీసుకుంటే, అంటే ఆంధ్ర వాళ్ళని ఇక్కడ కూర్చొని మాట్లాడచ్చు, ఆంధ్ర సీఎం గురించి, వాళ్ళ ఇంటర్నల్ రాజకీయాల గురించి, అంటే 3 పార్టీలు ప్రధాన పార్టీల గురించి ఈయన డిస్కషన్ పెట్టి ఈయనకి ఏదో కరెక్ట్ మెసేజ్ తెలుసు అన్నట్టు మాట్లాడారు. దానికి సారీ చెప్పడం అయిపోయింది, అవన్నీ అయిపోయినాయి. సరే, దాని తర్వాత రౌండ్ టేబుల్ పెట్టి బూతులు పర్వం స్టార్ట్ చేశారు. ఆ రోజున ఎవ్వరూ ఖండించలేదు. ఆంధ్ర వాళ్ళు ఇలా మాట్లాడతారా, ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకెళ్తారా అని మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద అరెస్టుకి పోలీసులు ఎవరు కూడా రాలేదు ఇక్కడికి తెలంగాణకి. కానీ ఆంధ్ర పోలీసులు వచ్చేసి పట్టుకెళ్తారా అని చెప్పేసి వీళ్ళు అరెస్ట్ అయితే బాగుండనే ఫీలింగ్లో ఉన్నాడేమో, ఇంకా మైలేజ్ పెరుగుతుంది అని అనుకున్నట్టున్నాడు. సరే, అది అరెస్ట్ కాలేదు. పవన్ కళ్యాణ్ గారు స్మూత్గా డీల్ చేశారు, అయిపోయింది. కానీ దాన్ని ఇష్యూ క్రియేట్ చేసిన ఆ రోజున మాట్లాడిన సోకాల్ జర్నలిస్టులు కానివ్వండి, మేధావులు అన్నారు వాళ్ళని ఇంకెట్లాంటి మేధావులు అంటే క్రూరత్వం పెంచే మేధావులు. దీన్ని ఎలా మనం ప్రజల్లోకి తీసుకెళ్లి దీన్ని పెద్ద ఇష్యూ చేసి దీన్ని టాపిక్ లాగా చేసి తన్నుకొని సావాలి, దానిలో చనిపోయిన వాళ్ళ మీద శవాల నుంచి మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళా పైకి రావాలి, ఈ స్థాయిలో రెచ్చగొట్టడం జరిగింది. మీరు చూడండి, ఇద్దరికి కలిపి ఇది వైసీపీ అక్కడ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఇద్దరికి కలిపి ఒకే సోషల్ మీడియాలో ఒకే ఆఫీసుల నుంచే నడుస్తున్నాయి వర్కులన్నీ కూడా. అంటే ఏ స్థాయిలో వాళ్ళు 2 రాష్ట్రాల్లో కూడా మేనేజ్ చేస్తున్నారు. అంటే ఈ రోజున మీరు ఇక్కడ తెలంగాణలో సీఎం గారిని తిడితే ఒకళ్ళు స్పందించారా? ఈ సోకాళ్ళు మేధావులంతా కూడా ఎవరైనా స్పందించి మాట్లాడారా? అంటే ఎక్కడికి వెళ్తున్నారు, అంటే ఎవరి కోసం పనిచేస్తున్నారు, అది అర్థమైపోయింది ఈ రోజున ప్రజలకందరికీ. అరే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణకి ఇప్పుడు మేము వేరే పార్టీ, తెలుగుదేశం పార్టీ, కానీ ఎక్కడ ఏది బూతు మాట్లాడినా తప్పని చెప్తున్నాం. సరే, రేవంత్ రెడ్డి గారు ఒక సీఎంగా ఉన్నారు తెలంగాణకి. మన తెలంగాణ సీఎంని బూతులు పక్క రాష్ట్రం వాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఛానల్లో మాట్లాడుతున్నారు. అది కూడా ఎవరి ఛానల్? కేసీఆర్ గారి దోస్తు ఛానల్ అది. ఆ ఛానల్లో కూర్చొని పచ్చి బూతులు మాట్లాడుతుంటే వాడు వీడు అని మాట్లాడటం, స్విగ్గీ బాయ్ అని ఈ రేంజ్లో బూతులు మాట్లాడుతుంటే, అంటే వాడు వీడు అనే స్థాయిలో వీళ్ళు ఉన్నారా? ఆ నాగార్జున యాదవ్ అనే వ్యక్తి గతంలో కూడా కులం చూడం, మతం చూడం, ఎవరు అడ్డొస్తే రప్ప అని మాట్లాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మళ్ళా ఈ రోజున ఈ ప్రెస్ మీట్లలో ఈ డిబేట్, అది
అవును, డిబేట్లో మాట్లాడారు, సాక్షి డిబేట్లో. సో ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడితే పోలీసులు ఎందుకు ఊరుకుండాలి? తెలంగాణ పోలీసులకి అంటే సీఎం గారి ఇజ్జత్ కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉంటుంది. సో వాళ్ళకి ఉన్న అభిమానులు ఉండరా? రేవంత్ రెడ్డి గారి అభిమానులు ఉండరా? వాళ్ళు కేసు పెడతారు కదా, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కేసు పెడతారు కదా. సో అది యాక్షన్ తీసుకోవాల్సిన ఇదైతే తెలంగాణ గవర్నమెంట్కి కూడా ఉంటుంది కాబట్టి పోలీసులు వెళ్ళారు, అరెస్ట్ చేసి వచ్చారు. అక్కడ ఎవ్వరు యాగీ చేయలేదే, అరే ఆంధ్ర వాడిని తెలంగాణ పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోయారు, ఏ పర్మిషన్ తీసుకొని వచ్చారు, ఆ లేడీ కానిస్టేబుల్ కూడా పట్టుకురావాలి కదా, రేపు పొద్దున వాళ్ళ భార్య అపోజ్ చేస్తే అక్కడ మళ్ళీ ఒక లేడీ కానిస్టేబుల్ ఉండాలి కదా. ఈ స్థాయిలో ఎక్కడా జరగలేదే. తీసుకోవచ్చు, చట్టం ఎట్లా ఉంటే అలా జరుగుతుంది. ఏంటి ఇక్కడ కాదు, అండమాన్లో దాక్కున్నా తీసుకొచ్చుకుంటారు. ఎక్కడ ఉన్నా కేసు అనేది పడిన తర్వాత అట్లీస్ట్ వేరే దేశాల్లో ఉన్నా కూడా లుకౌట్లో పెట్టి ఉంచుతారు. ఎప్పుడు వస్తే ఇండియాకి అప్పుడు అరెస్ట్ చేస్తారు. వీళ్ళేంటో తెలంగాణ ఉద్యమం అని చెప్పి మాట్లాడి రెచ్చగొట్టే మా కవిత గారు ఏమయ్యారు? అన్నిటికీ అంటే ప్రాంతీయవాదం రెచ్చగొట్టే దాంట్లో ఇంకోటి హరీష్ రావు గారు కూడా ఉన్నారు. ఆయన ఏమయ్యాడు అంటే తెలంగాణ సీఎంను మాట్లాడితే అంటే మీరు ఇక్కడ మనం ఏదైనా తెలంగాణలో ప్రాబ్లం వస్తే రాజకీయ పార్టీలుగా ఒకళ్ళకొకళ్ళు విభేదించుకోవటం అవన్నీ వేరే విషయం, విభేదించుకుంటాం. ఏదంటే ఇప్పుడు మీరు చెప్పింది చేయలేదని వాళ్ళు అడగచ్చు, మీరు గతంలో చేయలేదని వీళ్ళనొచ్చు. ఇట్లాంటి డిస్కషన్స్ అయితే జరుగుతాయి. కానీ బూతులు మాట్లాడుతున్నాడు తెలంగాణ సీఎం అంటే తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నట్టే కదా. అంతే. అక్కడ అప్పుడు వీళ్ళంతా ఏమయ్యారు? ఈ రోజున రౌండ్ టేబుల్ పెట్టుకొని మాట్లాడిన సోకాళ్ళందరూ సమాధానం చెప్పాలి ఇప్పుడు ఈ విషయానికి. ఎందుకు నోరు తెరవలేదు? బూతులు సంస్కృతి నేర్పించిన వ్యక్తి ఎవరు? మొట్టమొదట తెలుగులో బూతులు మాట్లాడచ్చు రాజకీయాల్లో అని నేర్పించిన వ్యక్తి కేసీఆర్ గారే. సరే మేడం, ఇప్పుడు ఎవరైతే ఈ నేతను అరెస్ట్ చేశారో ఈయన మీద ఏమైనా కేసు పెట్టి జైలుకి పంపే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఖచ్చితంగా కేసు అయితే పెడతారు. ఆ బూతులు మాట్లాడటం అనేది ఒకటి తప్పు. ఏ ఇష్యూ గురించి మాట్లాడాడో సరైన ఆధారాలు లేకుండా ఆయన మీద నిందలు మోపటం అనేది కరెక్ట్ కాదు. అసలు ఈవేళ రేపు మన ఇంట్లో మనం ఎవరైనా సర్వెంట్లుగా పెట్టుకున్న పని చేసిన వాళ్ళే వినరు మాటలు, మన పిల్లలే మన మాట వినరు. అలాంటి స్థాయిలో ఉన్నాం, వాళ్ళే ఎదిరిస్తారు. అలాంటిది ఒక సీఎం స్థాయి వ్యక్తిని ఇచ్చేస్తే ఊరుకుంటారా? మన దగ్గర పనిచేస్తున్నారని మనం ఏమైనా వాళ్ళని మాట్లాడితే, ఒక బూతులు మాట్లాడితే వాళ్ళే వీళ్ళు కేసు పెడుతున్నారు. అలాంటిది ఒక సీఎం స్థాయి వ్యక్తిని మాట్లాడితే, నోటుకొచ్చినట్టు సంబంధం లేని వ్యక్తిని మాట్లాడితే అసలు దానికి రిలేటెడ్ ఎక్కడైనా ఉందా? నారా చంద్రబాబు నాయుడు గారిని దూషించాడు, లోకేష్ గారిని దూషించాడు. అక్కడ తీసుకునే యాక్షన్ అక్కడ తీసుకుంటారు. కానీ ఇక్కడ తెలంగాణ గురించి అక్కడ ఎవరు కేసు పెట్టరు కదా. తెలంగాణ ప్రజలు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కేసు పెడతారు. అక్కడ ఏదైనా జరిగిందంటే లోకేష్ గారిని మాట్లాడినా, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినా ఖచ్చితంగా అక్కడ యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ అర్థం కావట్లేదు మేడం. ఎవరైతే మాట్లాడుతున్నారో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది వేరు, ఒకరిని కామెంట్ చేయడం వేరు. ఈ రెండింటి విషయాల మధ్య విభేదాలు అంటే సరిగ్గా తేడా తెలియక ఈ కేసులు అనేవి వాళ్ళ మీద పడుతున్నాయి అంటారా? అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనే దానికి వేరే, ఓకే ఇలా జరుగుంటే బాగుంటుంది, ఇది చేసుంటే బాగుంటుంది అనటం వరకు ఒక రకంగా. వాడు ఎందుకు చేయలేదు, వాడు ఏమైనా సచ్చాడా, వాడు బతికాడా, ఇట్లాంటి బూతులు మాట్లాడారు అనుకోండి. ఇంకా ఇంట్లో కుటుంబ సభ్యుల వరకు మాట్లాడుతున్నారు. ఈ బూతులు మాట్లాడినప్పుడు ఆ లాంగ్వేజ్లో డిఫరెంట్, చేస్తే బాగుండేది చేయొచ్చు కదా, ఇలాంటి డిఫరెంట్గా ఉంటుంది కదా. ఆ డిఫరెన్స్లో చాలా బూతులు వచ్చేసేటప్పటికి ఏమవుతుందంటే ఎవరికైనా సరే, ఇప్పుడు ఎవరు తిడితే ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. అదే రాజ్యాంగంలో లేదు తిట్టమని చెప్పి ఎక్కడైనా ఉందో చూపెట్టమనండి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉందా ఏంటి అనేది? ఈ కేసీఆర్ గారు ఇలాంటి బూతులు సంస్కృతి నేర్పించింది రాజకీయాల్లో ఆయనే కదా. సో చూపెట్టమనండి, అలా ఉంటే నిజమేనేమో అనుకుంటారు. మనం ఎప్పుడైనా లాంగ్వేజ్లో అవతల వాడికి గౌరవించే మాటలు మాట్లాడితే అది బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా అదే ఫాలో అవుతారు. అది కూడా కాకుండా కేసీఆర్ గారు లాంటి వ్యక్తి కానివ్వండి, అలాంటి వాళ్ళ నుంచి నోట్ల నుంచి అలాంటి లాంగ్వేజ్ రావాలి. ఇప్పుడు చూస్తాం నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే ఆయన భాష ఎలా ఉంటుంది? ఆయన ఏం బూతులు తిట్టరు కదా, ఇట్లాంటి మాటలు మాట్లాడరు కదా. సో దాన్ని చూసి ఇంకొంచెం ఇన్స్పైర్ అవుతారు. ఎవరైనా టీడీపీ క్యాడర్ అయినా కూడా, నాయకులైనా, జనరేషన్ మారినా కూడా. లోకేష్ గారు కూడా చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడతారు. అదే ఇక్కడ లేదు కదా. ఇక్కడ బూతులతో ఆయనే మాట్లాడుతుంటే హరీష్ రావు గారు మాట్లాడతారు, ఈవెన్ కేటీఆర్ కేటీఆర్ గారు. అవతలాలని కించపరిస్తే వచ్చే ఆనందం ఏంటో తెలియట్లేదు వీళ్ళకి. అవతలాలని ప్రాంతీయవాదాన్ని కూడా రెచ్చగొడుతున్నారు. సో ప్రాంతీయవాదం అనేది ఎంత తప్పు అనేది కూడా తెలియట్లేదు వాళ్ళకి. ప్రాంతీయవాదం గురించి మాట్లాడినా కూడా కేసులు పడే రోజులు రావాలి. తెలంగాణ అనేది ఒక ఎవరు ఇది కాదు, ఇది సో ఇండియాలో ఒక అంతర్భాగమే. సో దీనిలో గురించి మాట్లాడకూడదు కదా.
అవును మేడం, థ్యాంక్ యూ. నమస్తే.